1932లో జాగ్ పాక్ తోడక్ మండల్ అని చెప్పేసి ఇప్పుడున్న లాహోర్లో ఒక సభ జరుగుతుంటే దానికి అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అని ఒక పుస్తకం రాశారు. అంటే అదొక స్పీచ్ యాక్చువల్గా. ఆ స్పీచ్ ఎప్పుడు కూడా డెలివర్ కాలేదు. ఎందుకంటే ఆ రోజు ఆ జాగ్ పాక్ తోడక్ మండల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్పీచ్ని ఒప్పుకోలేదు. సో ప్రధానంగా ఈ దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించాలంటే శాస్త్రాలను దగ్ధం చేయాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రజల కోసమా, పోటీ చేసేవాళ్ళ కోసమా? మన ఆలోచన, మన చర్యలు ఎప్పుడు కూడా పెత్తందారుల కోసం ఉంది. పెత్తనం చేసేవాడిని కూర్చుంది, వాడు అక్కడ కూర్చున్న తర్వాత ఏం చేస్తాడని ఆలోచించట్లా. సహజ నాయకత్వం ఎదగాలి అని చెప్పంటే మీకు ఎన్నికల్లో అందరికీ ప్రాతినిధ్యం వస్తూ అదే సమయంలో కులాల ప్రమేయం లేకుండా లేకపోతే కుల వివక్ష లేకుండా వచ్చే అవకాశాన్ని కల్పించాలి. అంతే తప్ప కమ్యూనల్ ఎలక్టరేట్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్. ప్రపంచంలో ఒక్క దేశంలో చూడండి, అవి ఉన్న చోట పొరపాటును చేసిన చోట ఛిద్రం కాకుండా, దేశం సర్వనాశనం కాకుండా ఉన్నది ఒక్క దేశాన్ని నాకు చూపెట్టండి ప్రపంచ చరిత్ర. అన్ని దేశాలు విభజనలు ఉన్నాయి, సివిల్ వార్స్ వస్తుంది, దేశాలు అల్లకల్లోనూ. అదే మనకు కావాల్సింది, కులం పేరుతోనో మతం పేరుతోనో.